హాయ్ ఫ్రెండ్స్! నేను కొత్తింటికొచ్చేసా. కొత్తిల్లంటే నాది కాదండి. మా అన్నయ్య ఆళ్ళది. అన్నయ్య ఆళ్ళంటే ఎవరనుకుంటున్నారా? మా పెద్దనాన్న పిల్లలు. ఇంగోండి పెద్దన్నయ్య, చిన్నన్నయ్య అంటే మా డ్యాడీ వాళ్ళ అన్నయ్య పిల్లలు. ఓకేనా? ఇదిగోండి మా వదినలు, మా అన్నయ్యలు కలిపి సత్యనారాయణ మూర్తి వ్రతం అయితే చేసుకుంటున్నారు. నేను చుట్టూ అయితే చూపిస్తాను. అక్కడైతే బంధువులందరూ ఉన్నారు కదా! ఇక్కడ వీడియో తీయడానికైతే అవ్వదు. అలాగే ఇదిగోండి ఇక్కడ కారు పెట్టుకోవడానికి గట్టా స్పేస్ ఇచ్చారు. బావుంది. పూజలో అయితే వాళ్ళు బాగా కూర్చొని చక్కగా పూజ చేసుకుంటున్నారు. మనం పైకెళ్ళి చక్కగా వీడియో తీసుకుందాం. అలాగే చుట్టూ బిల్డింగ్ చుట్టూ బంతి పూలతో అయితే డెకరేషన్ చేశారు. చాలా బాగుంది. అలాగే కొత్తిల్లు అనగానే ఇలా చక్కగా అంతా కంప్లీట్ అయిపోయిన ఇల్లయితే భలే చూడడానికి బాగుంటది కదండీ! నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి మెస్ డోర్స్ కూడా ఫిట్ చేసేశారు. ఇంటీరియర్‌లో అయితే చాలా బాగుంది. గుమ్మాలకి కూడా చక్కగా బంతి పూలతో డెకరేషన్ అయితే చాలా బాగా అనిపించిందండి. అలాగే ఇక్కడ బెడ్‌రూమ్‌లోని బెడ్ కూడా తయారు చేశారు. చాలా బాగుంది. ఇంటీరియర్ అంతా నెక్స్ట్ లెవెల్‌లో ఉందండి. చూడండి ఈళ్ళంతా బంధువులు వచ్చిన సూట్ కేసులు, బ్యాగ్స్ ఇయన్నీ పెట్టుకున్నారు. అయినా సరే మనం వీడియో తీసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? కబోర్డ్స్ అయితే చూద్దామండి. ఉండండి. కబోర్డ్స్ చూద్దాం. ఓకే. ఇది బెడ్‌రూమ్‌లో కబోర్డ్స్. చాలా సింపుల్‌గా అయితే ఉన్నాయండి. బట్టలైతే మనకు పడతాయి. అలాగే ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే వచ్చిన బంధువులు అవన్నీ బ్యాగ్స్ గట్టా పెట్టుకున్నారు. బాగుంది సింపుల్‌గా బాగుంది. ఓకే. మనం బయటికెళ్ళి హాల్ చూద్దాం. హాల్ అయితే ఇది టీవీ హాల్ అండి. మనం కూర్చొని పీస్‌ఫుల్‌గా చక్కగా టీవీ చూడడానికి. అలాగే అటు ఇటు కూడా డోర్స్ ఉన్నాయి. పీస్‌ఫుల్‌గా ఉంటది. చక్కగా గాలి వెలుతురైతే బాగా ఫుల్‌గా ఉంది. మనకి ఇల్లు అన్నది ఎప్పుడు వెలుతురుగా ఉంటే చాలా పాజిటివ్‌గా ఉంటది. అలాగే ఇక్కడ అలాగే ఉంది. చాలా బాగుంది. అలాగే బొమ్మలు పెట్టుకోవడానికి గట్టా అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంటీరియర్‌లో అయితే అద్భుతంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే అండి. మనం ఇప్పుడు దేవుడి గది చూద్దాం. దేవుడి రూమ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ 4 నంబర్స్ అయితే కంపల్సరీ పడతారు చూడ్డానికి. అవునండి. ప్రతి ఇంటికి 4 నంబర్స్ అయితే కంపల్సరీ కదా! ఇద్దరు పిల్లలు, భార్య, భర్త కంపల్సరీ ఇది కదా! చూడ్డానికి, కూర్చోవడానికి చక్కగా బావుంటది. అలాగే ఇది డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ అంటే చాలా చక్కగా ఉంది. ఏంటంటే కప్స్ గట్టా ఉంటాయి కదా! అలాగే ప్లేట్స్ అని ఇయి ఉంటాయి కదా! లేడీస్‌కి కావాల్సిన మన ఈ గాజు సామాను ఇయి దాసుకోవడానికైతే బాగుంటది. అలాగే ఇది నెక్స్ట్ బెడ్‌రూమ్. ఓకే. ఇక్కడ చక్కగా మిర్రర్ అయితే ఉంది. మనకి ఇలాంటి అద్దాలు దొరికినాయంటే ఆడవాళ్ళు అక్కడి నుంచి ఇంక కదలరు. రోజంతా అక్కడే కూర్చొని తయారవుతూ ఉంటారు. ఇక్కడ కూడా బంధువులున్నారు. అయినా సరే మనం వీడియో తీసేద్దాం. చాలా బావుంది. ఇక్కడ కబోర్డ్స్ కూడా చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే మనకు స్పేస్ ఎక్కువ అవసరం లేకుండా ఇటు జరిపితే అటు, అటు ఇలాగా మనం డోర్స్ తీసుకోవడానికి బావుంది. అంటే ఓపెన్ చేయక్కర్ల. మనం ఓపెన్ చేసేటప్పుడు ఏమవుతదంటే మనం తప్పుకొని ఆ డోర్స్ తీసుకుని స్పేస్ ఎక్కువ కావాలి కదా! ఆ అవసరం లేదండి. అలాగే ఇది చూడండి. ఇది బాత్రూము. ఓకేనా? బాత్రూమ్ కూడా ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. నడిసేయండి. ఈ బాత్రూమ్ అంటే ఇది ఏమి కాదండి. టబ్బుంది. బాత్ టబ్ అయితే పెట్టించుకున్నారు. దీంట్లో ఇంకేమీ లేదు. వాష్ బేసిన్ గానీ ఇంకేమీ లేదు. చాలా అయితే పీస్‌ఫుల్‌గా ఉంటది. నీట్‌గా ఉంటది. చాలా అయితే బావుంది. అలాగే మన కిచెన్ రూమ్ చూసేద్దాం. కిచెన్ అయితే చాలా బాగుందండి. ఇదంతా గ్లాసు, వుడ్‌తోనే చేశారు. చాలా బాగుంది ఫినిషింగు. అలాగే మీకు చూపిస్తాను చూడండి. ఇదంతా మన ఫ్రిడ్జ్ డోర్స్‌లో ఉంటాయి కదా! కబోర్డ్స్ టైప్‌లోని అదంతా గ్లాస్‌తో చేశారండి. ఫినిషింగ్ అంతా గ్లాస్‌తోనే ఉందండి. చూడండి ఇయన్నీ మనకి చిన్న చిన్న ఐటెమ్స్ ఏంటి అన్నీ కూడా పెట్టుకోవచ్చు. చాలా బావుంది. అంతా గ్లాసేనండి ఇదంతాని. చూడండి చాలా బాగుంది. నాకైతే భలే అయితే అనిపించింది. ఇంతకుముందంటే వుడ్‌తో ఎక్కువ చేసేవారు కదా! వుడ్ అయితే కాదు ఇది గ్లాస్. అలాగే చూడండి ఇక్కడ వెజిటబుల్స్ ఈ షింక్ అంటే మామూలు షింక్ కాదండి. ఇది మనం ఎప్పుడు వాడేది రెగ్యులర్‌గా అయితే మనకు తెలుసు. ఇయి అయితే వెజిటబుల్స్ అలాగే ఈ కాయగూరలు ఇయన్నీ ఉంటాయి కదా! అయన్నీ కూడా వాష్ చేసుకోవడానికి అయితే చాలా బాగా అయితే ఉంది ఇక్కడ. పిల్లలైతే మటికి భలే ఎంజాయ్ చేసేస్తున్నారు ఈటిల్ని ఓపెన్ చేసేసి. అంటే చాలా వెరైటీగా వస్తున్నాయండి ఈ వాటర్. వాళ్ళైతే ప్రెజెంట్ అయితే వాళ్ళైతే ఆడుకుంటున్నారు. పిల్లలైతే బాగా అయితే ఈటిలనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అప్పుడే దీంట్లోనే 3, 4 వెరైటీస్ ఉన్నాయండి. 3 కాదు 4 వెరైటీస్ అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్ ఇంకా 2 స్టేర్స్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి.
2 స్టేర్స్ కూడా నేను మీకు చూపిస్తే మీకైతే బోర్ అనిపిస్తది. చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు. అందుకనే నేను ఏం చేస్తున్నానంటే 4థ్ స్టేర్‌కెళ్ళిపోదాం. ఎందుకంటే 2 స్టేర్స్ కూడా నేను ఇప్పుడు చూపించిన విధంగానే ఉంది. అలాగే 4థ్ స్టేర్ ఏంటంటారా? 4థ్ స్టేర్ ఉత్తి సింగిల్ బెడ్‌రూమ్ హాల్. అది ఏంటనుకుంటున్నారా? ఏంటంటే పీస్‌ఫుల్‌గా ఉండడానికి ఒక సింగిల్ ఓ టీవీ, ఓ బెడ్ పడేలాగా. అలాగే ఓ బాత్రూమ్, వాష్‌రూమ్, ఓ చిన్న హాలు, అలాగే ఓ చిన్న కిచెను. సింగిల్ పర్సన్స్ గానీ, ఇద్దరు సింగిల్ ఫ్యామిలీ అయితే ఉండడానికైతే సరిపోతది. ఎదరంతా ఓపెన్‌గా అయితే ఉంచారు. ఏంటంటే పీస్‌ఫుల్‌గా ఈవినింగ్ మాటలైతే కూర్చోవడానికి బావుంటది. ఇదే నా ఫ్రెండ్స్ కిచెన్ అయితే చూడండి ఎంత సింపుల్‌గా ఉందో. సింగిల్ పర్సన్ ఎళ్లి చక్కగా వంట అయితే చేసేసుకోవచ్చు. చాలా అయితే బావుంది కదా! చాలా సింపుల్‌గా ఉంది. నాకు ఈ సరౌండింగ్ అయితే భలే నచ్చింది. అమ్మో! నేనైతే పైకి ఎక్కలేను. ట్యాంక్‌లయితే నేను చూపించలేను. చూడండి చుట్టూని చాలా ఓపెన్ ప్లేస్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇదైతే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఇలా ఈవినింగ్ అయ్యేటప్పటికి చక్కగా పీస్‌ఫుల్‌గా కూర్చోడానికైతే బావుంటది ఫ్రెండ్స్. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.